హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పల్లి పట్కి అంటే పల్లి చిక్కీ అని కూడా అంటారు. దీనిని తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది. బెల్లం అలాగే పల్లీలు కలిపి తినడం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది, శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది, అలాగే వెముకలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. పిల్లల ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలను వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. వేయించామనుకోండి సరిగా ఫ్రై అవ్వవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం కలుపుతూ ఫ్రై చేయడం వల్ల పల్లీలన్నీ ఒకే విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటి పొట్టు తీసుకోవాలి. పొట్టు తీస్తూ అలాగే వీటిని పలుకుల్లాగా చేసుకోవాలి. అంటే పల్లీలాగా ఉండకుండా వాటిని పల్లీని రెండుగా చేసుకోవాలి. మొత్తం అలానే చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొట్టు తీయాలండి. తీసి వీటిని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది ఇక్కడ కరుగుతున్నప్పుడు ప్లేట్కి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలి. మనం పల్లి చిక్కీ తయారు చేసేటప్పుడు ప్లేట్లో వేస్తాం కదా, అది అతుక్కోకుండా ఉండడానికి ఇలా ప్లేట్కి నెయ్యి అయినా ఆయిల్ అయినా మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు. అలాగే షాక్ కూడా అప్లై చేశాను. ఎందుకంటే మనం ఇలా షాక్ తోటి ఇలా కట్ చేస్తాం కదా, అప్పుడు మొత్తం షాక్ అంటుకొని అది సరిగా షాక్కి అతుక్కోకుండా ఉండాలి అంటే ఇలా ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేయాలి. తర్వాత బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇక్కడ నాకు బెల్లం క్లీన్గానే ఉందండి, అందుకే నేను దీన్ని వడకట్టడం లేదు. బెల్లంలో నలకల లాంటివి ఉన్నాయి అనుకుంటే బెల్లం వడకట్టుకోవాలి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి చెక్ చేశాను. ఇక్కడ నాకు పాకం ప్రిపేర్ అవ్వలేదండి. ఇలా మనం పట్టుకోగానే గట్టిగా రాయిలాగా ఉండాలి. మనం ఇలా బౌల్కి ఇలా టచ్ చేసినప్పుడు సౌండ్ రావాలి. అలా వస్తేనే మనకు పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా మెత్తగా ఉంది కదా, ఇంక ఇది రెడీ అవ్వలేదు. మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పాకం రెడీ అయింది. ఇక్కడ సౌండ్ వచ్చేది ఒరిజినల్ క్లిప్ పెడదామంటే మాకు టీవీ సౌండ్ ఉంది, అందుకే నేను సౌండ్ తీసేసాను. ఇలా బౌల్కి టచ్ చేసినప్పుడు సౌండ్ మనకు అర్థమవుతుంది గట్టిగా పాకం రెడీ అయిందా లేదా అని. ఇలా రెడీ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా పల్లీలను వేసి కలుపుకోవాలి. మనం స్లోగా నిదానంగా కలపకూడదండి, పాకం ఆల్రెడీ రెడీ అయింది కదా, మొత్తం గట్టిపడుతుంది. ఫాస్ట్గా కలపాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం ముందుగా నెయ్యి అప్లై చేసాం కదా, ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్కి నెయ్యి అప్లై చేశానండి. ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. గిన్నె కతుక్కోకుండా ఉంటుంది ఇలా అప్లై చేయడం వలన. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి షాక్ తోటి ఘాట్లుగా పెట్టుకోవాలి. మనం చల్లారిన తర్వాత పెట్టాలి అనుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది కదా, పెట్టడం రాదు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలి. మనం ఇలా ఘాట్లుగా పెట్టినా సరే గట్టిగా అయిన తర్వాత మొత్తం ఇలా మనం తీయగానే ఓపెన్ అవ్వదండి, మళ్ళీ మనకు అతుక్కున్నట్టుగా కొంచెం ఉంటుంది. మళ్ళీ ఒకసారి దాన్ని షాక్తో కానీ లేదా ఇలా గరిటెతో అయినా సరే ఇలా గట్టిగా నొక్కినట్టుగా తీయాలి. తీస్తే అప్పుడు మనకు విడివిడిగా పీసెస్ లాగా అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కదా. మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఒక 1 అవర్ అలా పక్కన పెట్టాను అనమాట. తర్వాత ఇది ఇలా ప్రిపేర్ అయింది. చూసారు కదా, పల్లి చిక్కీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.